సంవత్సరాల కిందట ఆ రోజు పార్లమెంటులో 4 సంవత్సరాల కిందట ఏ విధంగా మనం ఎంత దీక్షలు చేసినా, అర్జీకి పెట్టినా, రోడ్డు మీద బైఠాయింపు చేసినా, రోడ్డు రోకో చేసినా, వంట మార్పు చేసినా, ఎంత ముత్తుకున్నా కూడా వాళ్ళు ఒకటే పద్ధతి అడ్డదిడ్డాలుగా కోసేసినారు. నేనైతే మొరటుగా చెప్పే భాష మన వాళ్ళు చాలామంది మహిళలు కూడా చూసింటారు. దేవరప్పుడు దున్నపోతులు నరికినారు, పొట్టెలను దున్నపోతులు నరికినట్టు. అంటే సబ్జెక్టు పరిష్కారం వాళ్ళకు ఆలోచన లేకుండా ఆ వల్ల తెలంగాణలో ఆ రాష్ట్రం ఇచ్చే అన్ని ఎంపీ సీట్లు వస్తాయని, ఇక్కడ టైప్ పెట్టుకుంటే కొందరితో టైప్ పెట్టుకుంటే ఇక్కడ సీట్లు వస్తాయి, దీని ద్వారా ఎంపీ సీట్లు వస్తే మళ్ళీ ప్రధానమంత్రి కావచ్చు అనే ఏకైక దొంగ ఉద్దేశం. అది పోయింది. 2 వైపులా కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది. ఆడ అంత ఇంత బతికింది, ఏదైతే 0 ఎంపీటీసీలు కూడా గెలిచలే కాంగ్రెస్ పార్టీ. అంత ఘోరమైన పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలా? డబ్బు లేదు, రుణమాఫీ ప్రకటన జరిగింది, మహిళలకు మాఫీ ప్రకటన జరిగింది, రైతులకు వ్యవసాయంగా సాగునీరు పంపించాలా, తాగునీరు పెంచాలా, హౌసింగ్ చేయాలా, రోడ్లు పెంచాలా, పెన్షన్ల సంఖ్య పెంచాలా, తెల్ల కార్డుల సంఖ్య పెంచాలా. ఈ పరిస్థితుల్లో నేను చెప్పేది నేను 5 నిమిషాలు ముగిస్తా, మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆ రోజుకు 2014కు 2019కి అంటే 17కి ఈ రోజుకు కరెంటు బాగుందా లేదా? మరి మీరు బాగుందంటే సపోర్ట్ కొట్టండి. కరెంటు సమస్య బాగుందంటేనే, అంటే నిజమైనప్పుడే సపోర్ట్ కొట్టండి. పెన్షన్ల సంఖ్య ఆ రోజు 200, కాకపోతే ఆ రోజు ఒక ఇంట్లో 2, 2, 3 కూడా వచ్చే పరిస్థితి ఉండేది ఆ రోజు. కానీ ఈరోజు తీసేసి ఇంటికి ఒకటే. ఆ రోజు 3కి 200 వచ్చినా ఆ ఇంటికి అంతా కలిసి 600. ఈరోజు ఆ ఇంట్లో 1 వచ్చినా కూడా 1000 రూపాయలు. అంటే ఆ రోజు కంటే ఈరోజు ఎక్కువనా కాదా మొత్తం? అంటే నిజమైతేనే పెన్షన్ల సంఖ్య తగ్గలే. మేము క్యాల్కులేట్ చేసినాం. ఈ రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకున్నా, జమ్మనోడుగును యూనిట్గా తీసుకున్నా 28,000 పెన్షన్లు ఉన్నాయి ఈ ఊర్లో, జమ్మనోడు నియోజకవర్గంలో. ఆ రోజున 26,000 ఉన్నాయి. సంఖ్య పెరిగింది, అమౌంట్ 5 అంతలైంది. ఆ రోజు రూపాయి అయితే ఈరోజు 5 రూపాయలు, ఆ రోజు 200 అయితే ఈరోజు 1000 రూపాయలు. అంటే పెన్షన్ల సంఖ్య కూడా పెరిగినది వాస్తవం. తెల్ల కార్డు కుర్చాలకు ఈ నియోజకవర్గంలో కుటుంబాల సంఖ్య 70,000 మంది ఉండేది. నియోజకవర్గంలో ఓటర్లు 2,10,000. అంటే 2,10,000 అంటే సింపుల్ భాష, 3 ఓటర్లు ఒక ఇల్లు అయితే 2,10,000ను 3 భాగాలు చేస్తే 70,000 ఇల్లు. కానీ 85,000 తెల్ల కార్డులు ఉన్నాయి. కుటుంబాల సంఖ్య 70,000, తెల్ల కార్డుల సంఖ్య 8,000. ఎంత ఉండినా అయ్యా మాకు రాలే ఒకరు అంటుంటారు ఎప్పుడన్నా. ఈసారి అయితే పోయింది కానీ తగ్గి ఇంకా 1,000 మంది కావాలని డిమాండ్ పెడతారు. అంటే 70,000 బదులు 85,000 ఉండినా కూడా 1,000 మాత్రమే తక్కువ ఉన్నాయి. 1000 తెల్ల కార్డులు తక్కువ ఉన్నాయి. మనం క్యాల్కులేషన్ చేసినాం. 28,000 పెన్షన్లు తక్కువ ఉంటే ఇప్పటికే 2,000 పెన్షన్లు కావాలంటారు. తెల్ల కార్డులు 1000 కావాలంటారు, పెన్షన్లు 2,000 కావాలంటారు. ఇల్లు ఇప్పటికీ అటు మున్సిపాలిటీ ఎర్రగుంట కానీ జమ్మనముడు కానీ 1500-1600 ఇళ్ళు శాంక్షన్ అయినాయి. అది కూడా గవర్నమెంటే కట్టియాలి. 300 అడుగుల ఇళ్లను 5,50,000 ఖర్చు పెట్టి కట్టించేది. గతం లేదు ఇంత కాస్ట్. 300 అడుగుల ఇళ్లను వాళ్ళే కట్టించి, స్థలం లేకుంటే స్థలం ఇచ్చి కట్టించే కార్యక్రమం ఇక్కడ అక్కడ జరుగుతుంది. స్థల సేకరణ కూడా 2 కమిషనర్లకు పైనుంచి ఉత్తర్వు ఇచ్చారు. మీరు స్థలం చూపించండి, మేము గ్రౌండ్ ఇట్లా కింద భాగంలో 1 ఇల్లు, పైన 1 అంతస్తు, పైన అంతస్తు. దాని ఇంగ్లీష్లో G+2, గ్రౌండ్ 1, 1వ అంతస్తు, 2వ అంతస్తు. అంటే ఎక్కిపోయేదానికి సులభంగా ఉంటుంది మన చిన్న పల్లెల్లో. అదే కొన్ని చోట్ల G+3, అంటే ఇది G అయితే 1, 2, 3 అంతస్తులు. అక్కడ మాత్రం లిఫ్ట్ పెడతారు, పైకి 3 అంతస్తు ఎక్కలేరని. అది కొంచెం రేటు పెరుగుతుంది. అది కొంత కడప కానీ స్థలం దొరకని చోట, లేదా విజయవాడ కానీ వైజాగ్ కానీ తిరుపతి నెల్లూరు లాంటి చోట ఆ పద్ధతి. మన వరకు చాలకు G+2, అడుగు భాగాన 1, పైన 2. అది 5,50,000. అందులో 3 లక్షల రూపాయలు ఉచితం, 2.5 లక్షలు వాళ్ళే లోన్ ఇప్పించేది. అది కాకుండా టాయిలెట్ కుర్చాలకు కావాల్సిన వాళ్ళకు స్వచ్ఛ భారత్ కింద టాయిలెట్ కట్టుకునేంత. ఆ టాయిలెట్ ఖరీదు మొన్నటి వరకు 3,000, ఈరోజు 15,000. మొన్నటి వరకు పెన్షన్ 200 ఇంటూ 5 సార్లు 1000 రూపాయలు అయితే పెన్షన్. అంటే టాయిలెట్ కూడా 3,000 నుంచి 5 అంతలు చేసి 15,000. ఇంకా టాయిలెట్ కూడా పెంచారు. దానికి తోడు ఇసుక ఫ్రీ అని పెట్టారు.
కానీ ఇసుక ఫ్రీ చెప్పిన కొందరు ఇసుక అమ్ముతానే ఉండాలి. వాళ్ళు మీ బలహీనత కొందరు వలన అమ్మకందారులకు బాగుంది పంట, అయినా కూడా మేము మళ్ళీ పాయింట్ చెక్ చేయమన్నాం. జమ్మనమడుగులో కూడా ఒక పాయింట్ చెక్ చేసి అది పగులు మాత్రం తోలుకుంటే బండి ద్వారా కానీ ట్రాక్టర్ పైన చెక్క లేకుండా తోలితే ఫ్రీగా వదలమని ఇప్పుడు ఆర్టీఓ గారు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, వాళ్ళు కూడా చెప్తున్నాం. కానీ మన వాళ్ళు చెక్క పెట్టి తోలేది, వ్యాపారం ఆలగడ్డ నంద్యాలకు పోయేది, మాది పట్టుకున్నారనేది మమ్మల్ని పాలన తీసేది. అధికారులు దాని చాటున వాళ్ళు కొంత ఎత్తారు, ఇది బాగానేది వ్యాపారం అని. మీరు చేసే తప్పు వాళ్ళకి వ్యాపారం జరుగుతుంది. వ్యాపారం రకరకాల వ్యాపారం, నష్టపోయేది మేము, మీరు నష్టపోవడం వాళ్ళకి మధ్యలో పంట. రాజకీయ నాయకులు కొందరు మా మీద స్టేట్మెంట్. జరిగే తప్పు ఎక్కడుంది, వాస్తవం ఏంది అని గుర్తించకుండా ఏదో ఒకటి రాయడం. మేము పట్టుకుంటే అన్ని పట్టుకోండి, లేదంటే వదిలిపెట్టండి, మధ్యలో అటు ఇటు వద్దని చెప్తా అంటే అది దానివల్ల కొంత నష్టము కష్టం జరిగేది కారణమే. గవర్నమెంట్ ఏమో ఇసుక ఉచితం అంటున్నాం, స్థానిక నాయకులేమో బాగానే నాయన చెక్క లేకుండా తోలుకోండి, బండ్లతో తోలుకోండి, ఆటో ట్రాలీలో తోలుకోమంటే మన వాళ్ళు కొందరు ఇదేది నువ్వు చెప్పినది, మా పద్ధతి మాది అంటున్నారు. మటకాడదు నాయన అంటే మటకాడేది, అది తగలదు పెట్టేదిలే, వానికి పోతే అది బాంబేకి రతనాలు కాదు బాగుపడుతున్నాడు. ఈడ నేను ఇప్పుడు ఆడ మీటింగ్ పెట్టిన జాబేలను చెప్పడం, చార్ట్ అనేది అంటే మటకా చార్ట్ 100 నెంబర్లు ఇట్లా పెద్ద కాగితంలో 100 నెంబర్లు వేసుకునేది, 100 నెంబర్లు వేసేది, దాని పేరు చార్ట్ అనేది రాక షాట్ అనేది, ఆ షాటకు పడేది బోలపడేది. ఒకడు రన్నర్ అట, వాడు రన్నర్ గాడు వాడు బోల పడుకొని నెంబర్ వేచ్చంటే కింద వెనకాల కాలు ఎత్తేది, వాడు వెనకడే 11 వరకు మెలకోవాలి. ఒకడు తుంటబిడి వాడి నోట్లో పెట్టేది, ముట్టించేది, వాడిని ఆడించేది, మళ్ళీ పోతేనే ఏడుచండి అది రాలేదని. ఇప్పటికీ జమ్మూరు టౌన్లో ₹1,00,00,000 పైగా ఆడతారమ్మా, మీకు వాస్తవం చెప్తేనే అర్థమయ్యేది. అది ఇలా జరిగేంత వరకు పోలీసులకు లాభమే, ఎందుకంటే పట్టుకుంటే వాళ్ళకి ఏమైనా వచ్చాడు అది కనెక్షన్. మీరు ఆడము, వాళ్ళను బాగుపడము, మాకు సమస్య మాకు కాడము. మా వాళ్ళు బాగా క్లాస్మేట్స్గా ఉండే వాళ్ళు కూడా అన్నారట కదా, మొత్తం అందరూ కుటుంబం అన్నారట బ్రహ్మాండంగా. మళ్ళీ మేధావులు అన్నారు, ఏమంటే ఏమైనా మేధావితనంతో వస్తుందని. నేను ఒక ఆయన పుట్టుకుట్టి సంజీవరాయ శర్మ అని మా ఊరికి వచ్చినప్పుడు, మా ఊర్లో వాళ్ళ అక్కని ఇవ్వడం వలన ఆయన ప్రపంచ మేధావి. ఆయన అడిగితే ఏమన్నా మేమేమన్నా వాళ్ళు వచ్చేప్పుడు 80 లక్షలు వచ్చే 64 కోట్లు చదివి నేను ఆశపడి అడిగితే ఆయన అంతది ఉత్తది అని చెప్పాను. కానీ నేను ఉత్తదని చెప్పినా నేను ఉత్తనైనా, ఆడేవాళ్ళు మాత్రం ఆడుతూనే ఉన్నారు. ఇది మానుకోవాలా. మనము నవనిర్మాణ దీక్షలో ఏం చేయాలా, బాగుపడడానికి ఆలోచన అయింది. ఇప్పుడు జాబ్ మేళ పెట్టాము, పక్కనే గోడ పక్కన మీకు కనిపిస్తుంటుంది, గోడ పక్కనే 1000 మందికి ఉద్యోగం అని అంటే అందరు కలిసి 1000 మంది రాలే అంటే అందరికి కావాలంటే ఉద్యోగం ఇస్తామంటారు. 10 కానీ ఇంటర్ కానీ ఐటీఐ కానీ లేదా డిగ్రీ కానీ ఎంసీఏ కానీ ఎంబీఏ కానీ ఫార్మసీ ఒక వసతి ఇచ్చాం, మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం పెడతామంటే పోవాలంటే పోరు. ఏమంటే మా వాడు మా ఇంటికాడనే ఉన్నాను, నాకు ఒక్కడే కొడుకు, ఏమంటే వాళ్ళమ్మ చూడకుండా అని ఉండదు. నిర్మాణ దీక్షలు బాగుపడే వ్యవస్థ ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 4,000 కోట్లు ఉద్యోగాలు ఇచ్చేదాని కోసం సంవత్సరానికి ప్రవేశపెట్టారు. 4,000 కోట్లు. అందులో మన స్టేట్ గవర్నమెంట్, మనకు ముఖ్యమంత్రి, దానికి సంబంధించిన మంత్రి నారా లోకేష్. మేము వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాం. ఆ నారా లోకేష్ కూడా అమెరికాలో చదివినాడు. ఎట్లా ఉద్యోగాలు పెంచాలా, సంఖ్య ఎక్కడ పెంచాలా, యూనివర్సిటీ ఫేమస్ యూనివర్సిటీలో చదివినాడు. దానికోసం రకరకాల మీరు చదివిస్తే పిల్లలను, మీరు మంచి చదువు చెప్పించి రాత్రిపూట ఇంటికి వచ్చినాక బాగా చదువుకోనైనా అంటే రేపు రోజు ఒక్కొక్క అజెండా. ఈ అజెండాలో ఏం చేసినాం, రైతులకైతే ఏమి, మహిళలకైతే ఏమి, పేద విద్యార్థులకైతే ఏమి, తినేవాళ్ళకేమి, ఉపాధి పథకం ఏంది చెప్పాల్సిన మాట నిన్న పేపర్లో గమనించారు లేదో. గతంలో మనం ₹1 డబ్బిచ్చే పల్లెలు ₹1 గ్రామీణ ఉపాధి, కానీ ఇప్పుడు